వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఒకవేళ యుద్ధం వస్తే భారత్కు మద్దతుగా నిలబడేదెవరు, పాకిస్తాన్కు సపోర్ట్ చేసేదెవరు? P5 దేశాలు మనకి జై కొడతాయా? తాలిబాన్ మద్దతు మనకు ఎంత కీలకం? యుద్ధం వేళ మన మిత్రులెవరు, శత్రువులెవరు? ఇంతకీ ఎవరు ఎటువైపు? ఇదే అంశంపై స్పెషల్ డిబేట్లో మనము విపులంగా మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు రిటైర్డ్ ఆర్మీ మేజర్ శ్రీనివాస్ గారు 10 TV స్టూడియోలో. మరికాసేపట్లో లైవ్లో పాల్గొనబోతున్నారు మరో రిటైర్డ్ ఆర్మీ మేజర్ కృష్ణారెడ్డి గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. మేజర్ శ్రీనివాస్ గారు, చాలా అంశాలు మనం మాట్లాడుకుంటున్నాం పహల్గామ్ ఘటన నుంచి. కానీ గత 2 రోజులుగా జరిగిన పరిణామాలు ఒక ఎత్తు, అంతకుముందు జరిగిన పరిణామాలు ఒక ఎత్తు. ఎందుకంటే ప్రైమ్ మినిస్టరు అందరికీ ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం, కీలక కమిటీలతో భేటీ అవ్వడం, క్యాబినెట్ మీటింగ్లో కూడా ఒక గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది ఒక ఎత్తు అయితే, ఈరోజు ఇంకొంచెం ఒక ముందడుగు వేయటం, ఎయిర్ స్పేస్కి అవకాశం లేకుండా చేయటం అనేది ఒకటి. అలాగే కొన్ని దేశాలకి అసలు పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఏ విధంగా పెంచి పోషిస్తుందన్న అంశాన్ని స్వయంగా వివరిస్తుండడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే ఎవరికి మద్దతుగా నిలుస్తారనేది ఇప్పుడు అత్యంత కీలకం. సరే, భారత్కి ఉన్న బలం, పాకిస్తాన్కు ఉన్న బలగం అనేది ఇండివిజువల్గా పక్కన పెడితే ఏ దేశాలు ఎవరితో వస్తాయి అన్నది అందరిలో ఒక ఉత్సుకత ఉంది. మీ అంచనా ఏంటి? ఇప్పుడు మనతో పాటు అండగా నిలిచే దేశాలు ఏవేవి? ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి దేశాల గురించి మనం అంటే భారతదేశాన్ని ఆనుకుని ఉన్నటువంటి దేశాలను కనుక మొట్టమొదటి చూస్తే అండి, చాలా కీలకమైనటువంటి దేశం చైనా. చైనా గురించి మనం మొదటి నుంచి కూడా మాట్లాడుకుంటున్నప్పుడు చైనా అనేటువంటిది భారతదేశం వైపు ఉన్నట్టు మాట్లాడినప్పటికీ పాకిస్తాన్కి అది మద్దతు చూపిస్తుంది అని చెప్పి మనం మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చామండి. అలాగే వాళ్ళ యొక్క ప్రకటన, చైనా విదేశాంగ మంత్రి యొక్క ప్రకటన ఏదైతే ఉందో అది పాకిస్తాన్కి మద్దతుగా ఉండే విధంగా మాట్లాడడం. కారణం ఏంటంటే స్ట్రాటజిక్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఆ యొక్క పాకిస్తాన్కి చైనాకి మధ్య ఉన్నటువంటి ఆ స్ట్రాటజిక్ బాండేజ్ ఏదైతే ఉందో ఆ స్ట్రాటజిక్ బాండేజ్ ఇండియాని ఓడించడం కోసం ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఒకటి అవుతారండి. రెండోది ఇంకోటి ఏంటి అంటే, మనకి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు శ్రీలంక, భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్, ఈ కంట్రీస్ అన్ని కనుక చూస్తే భూటాను, నేపాల్ డెఫినెట్ గా మన భారతదేశం వైపు ఉంటారు. కానీ చైనా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంది నేపాల్ నండి. శ్రీలంక ఆల్రెడీ చైనా కొన్ని ఆర్థిక పరమైనటువంటి అప్పులు ఇవన్నీ కూడా ఇవ్వడం వలన వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ శ్రీలంకకి మనకి కూడా ఎటువంటి శత్రుత్వం కూడా లేదు. వాళ్ళ దేశంలో తీవ్రవాదం పోరాడడం కోసం మనం మన ప్రధానమంత్రిని కోల్పోయామండి. సో అటువంటి అన్ని కనుక చూసుకున్నట్లయితే మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల్లో ఇటువంటి కీలకంగా అమెరికా విషయం దగ్గరకు వచ్చేసరికి, అమెరికా ఏం చేస్తుందంటే గతంలో పాకిస్తాన్కి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చినప్పటికీ ప్రస్తుతం అనేక సందర్భాల్లో భారతదేశాన్ని చాలా ప్రాస్పరస్ కస్టమర్గాను అలాగే ఒక మిత్రుడిగాను అది చూస్తుంది. అయితే అమెరికాది ఒక ఎత్తు అయితే, ట్రంప్ వచ్చిన తర్వాత ఈయన అన్ప్రెడిక్టబుల్గా మారాడండి. బేసికలీ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. కాబట్టి ఏది జరిగినా సరే జరిగితే మనం పాకిస్తాన్కి ఆయుధాలు ఇద్దాము, అలాగే భారతదేశానికి కూడా సైనిక సహాయం చేద్దాం, మన బిజినెస్ మనం చేసుకుందాం అనేటువంటి విధంగా మనకి పూర్తి స్థాయిలో మనకి మద్దతు అనేటువంటిది పూర్తిగా భారతదేశానికి లేకుండా పోయిందండి. ఇకపోతే బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ విషయం దగ్గరికి వస్తే, బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ వాళ్ళ ప్రధానులు చాలా క్లియర్గా చెప్పడం జరిగిందండి. ఈ పహల్గాం నేపథ్యంలో జరిగినటువంటి ఈ డెవలప్మెంట్స్ ఏదైతే ఉన్నాయో భారతదేశంలో, భారతదేశం ఎటువంటి స్టెప్ తీసుకున్నప్పటికీ కూడా మేము భారతదేశానికి సపోర్ట్ గా ఉంటామని ఓపెన్ గా చెప్పేశారు. గతంలో పాకిస్తాన్కి ఇస్లామిక్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి ఇంక్లూడింగ్ సౌదీ అరేబియా విపరీతంగా సపోర్ట్ చేసేది. కానీ ఇప్పుడు ఆ సపోర్ట్ మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి ఇస్లామిక్ కంట్రీస్ అన్ని కూడా మనకి భారతదేశానికి సపోర్ట్ చేయడం ప్రారంభించాయండి. ఇది ఎందుకంటే అంతర్జాతీయంగా పాకిస్తాన్ అనేటువంటిది ఎక్స్పోజ్ అయింది. అయితే టర్కీ ఏదైతే ఉందో ఆ టర్కీ ఎప్పటికీ కూడా పాకిస్తాన్ కి సమర్థిస్తూనే ఉంటుంది. కాశ్మీర్ కి పాకిస్తాన్ కి మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి టర్కీ మన వైపు రాదండి, ఇరాన్ కూడా మన వైపు రాదండి. అయితే ఇరాన్ ప్రకటన చేసినట్టు ఉంది కదా, నేను మధ్యవర్తిగా వ్యవహరిస్తాను అంటే పాకిస్తాన్ ఫేవర్ గా మాట్లాడితే తప్ప మనకు అనవసరం అండి. ఇరాన్ అనేటువంటిది వాళ్ళకే సపోర్ట్ చేసేది కాబట్టి ఇరాన్ కూడా మనం పక్కన పెట్టచ్చు. ఇజ్రాయెల్ విషయం దగ్గరకు వచ్చేసరికి ఇజ్రాయెల్ మనకే సపోర్ట్ చేస్తుంది.
రష్యా గతంలోనే మనకి సపోర్ట్ చేస్తుంది, ఇప్పుడు మనకి సపోర్ట్ చేస్తుంది, ఉక్రెయిన్ కూడా మనకి సపోర్ట్ చేస్తుందండి. ఇలా మనం ప్రపంచ దేశాలన్నీ కూడా మాక్సిమం కంట్రీస్ అన్ని కూడా మనకు చేస్తున్నాయి. అయితే టర్కీ, ఇరాన్, అయితే ఇంకా నార్త్ కొరియా ఉండిపోయిందండి. నార్త్ కొరియా ఆయన ఏం చేస్తాడంటే ఖచ్చితంగా పాకిస్తాన్ కొంత సైనిక సహాయం అనేటువంటిది చేయడానికి స్కోప్ కనిపిస్తుంది కొరియా కూడా. సో ఆ విధంగా కనుక మనం చూసుకున్నట్లయితే భారతదేశం వైపు ఎక్కువ దేశాలు ఉన్నాయండి. అయితే కొంతవరకు పాకిస్తాన్కి వీళ్ళు సహాయం చేసినప్పటికీ కూడా వాళ్ళు నిర్వహించదు. నెక్స్ట్ తాలిబాన్ అన్నారు. తాలిబాన్స్ విషయం దగ్గరికి వచ్చేసరికి మనం ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిందో భారతదేశము తాలిబాన్ కి వ్యతిరేకంగా మాట్లాడలేదు. మనం చాలా దూరదృష్టిలో ఉన్నామండి. కాబట్టి తాలిబాన్స్ కి మనం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గుర్తించాం కాబట్టి మనకి ఎటువంటి సమస్య లేదు. కాబట్టి తాలిబన్స్ అనేటువంటి వాళ్ళు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తారు అనేటువంటిది కొంచెం మనం డౌట్ఫుల్ గానే మనం చెప్పొచ్చండి. కాబట్టి మనకి ఆల్రెడీ మన విదేశాంగ మంత్రి జైశంకర్ స్వయంగా ఈ P5 దేశాలు అమెరికా, చైనా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రులతో నిన్న మాట్లాడారు. అదొకటి. రెండోది, ఇప్పుడు తాలిబాన్ విషయానికి వస్తే విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి ఆనంద్ ప్రకాష్ నేతృత్వంలో భారత్ ప్రతినిధులు కాబుల్ చేరుకొని తాలిబాన్ విదేశాంగ మంత్రితో మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ ఇచ్చే వాతావరణం కూడా ఉందనేది. వాళ్ళ సపోర్ట్ ఎంతవరకు కీలకం? ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అఖండ ఆఫ్ఘనిస్తాన్ కోరుకుంటున్నారనేది మనం వింటున్నది. పాకిస్తాన్ వర్సెస్ తాలిబాన్ మధ్య ఇప్పుడు కొంత ఇష్యూ నడుస్తుంది. కాబట్టి అది మనకి కీలకం ఏ విధంగా అంటే మనకి డైరెక్ట్ గా వచ్చి సైనిక సాయం చేయక్కర్లేదు. వాళ్ళని డైరెక్ట్ గా మనం ఏ విధంగానూ కూడా వచ్చి మాకు సపోర్ట్ చేయడం అడగవలసిన వాళ్ళు డ్యామేజ్ చేయకుండా ఉంటే చాలు. అంతవరకు మన భారతదేశానికి వాళ్ళ సపోర్ట్ తీసుకుంటే సరిపోతుందండి. ఆఫ్ కోర్స్ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో, మనకి ఎప్పుడైతే ఇక్కడ కాశ్మీర్ గురించి వాళ్ళ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారో అక్కడ బెలూచిస్తాన్ లో వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేస్తున్నారండి. అదే విధంగా ఇక్కడ తాలిబన్స్ లో కూడా వీళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఇది ఇంకా మరింత ముదిరితే భారతదేశానికి అది అడ్వాంటేజ్ గా మారుతుందండి. సో ఇవన్నీ కూడా డెవలప్ కావాలి, లేదా డెవలప్ అయ్యేలా చేయడమో ఏదోటి చూసుకోవాలి, స్ట్రాటజికల్ గా ఆలోచించుకోవాలండి. కాబట్టి ఎనీహౌ వాళ్ళు డైరెక్ట్ గా మనకి నేరుగా సపోర్ట్ చేయకపోయినా మనకి డ్యామేజ్ చేయకుండా ఉంటే చాలండి తాలిబన్స్ అనేటువంటి. అంటే శ్రీనివాస్ గారు, మనం 1 by 1 వెళ్దాం. ఇందాక మీరు ఆల్రెడీ దీన్ని ప్రస్తావించారు. ఇప్పుడు ప్రధానంగా P5 దేశాల మద్దతు అనేది అత్యంత కీలకం అన్నది డిస్కషన్ జరుగుతుంది. అందులో ఏంటి? అమెరికా, చైనా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్. మొదట అమెరికా విషయానికి వద్దాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటే కొంత నాలెడ్జ్ అంటే కొంత ఇన్ఫర్మేషన్ లేకపోవడమో, మొన్న బై మిస్టేక్ ఒక 1500 years 1000 years నుంచి భారత్ పాక్ మధ్య ఆయన అనేసాడు. అనేసి భారత్ మాకు మిత్రుడే, అలాగని పాకిస్తాన్ మాకు శత్రువు కాదన్న అర్థంలో మాట్లాడాడు. అంటే ఎలా అర్థం చేసుకోవాలి ఈ బిట్వీన్ ద లైన్స్? ఒకవేళ నిజంగా యుద్ధం జరిగినా, లేదంటే ఒక మినీ వార్ లైక్ కార్గిల్ లాంటి ఒక చిన్న మినీ వార్ జరిగిన, ఖచ్చితంగా అమెరికా మన వైపు ఉంటుందన్న భరోసా పెట్టుకోవచ్చా? లేదంటే కొంత డబల్ గేమ్ ఆడే ఛాన్స్ ఏమైనా ఉందా? డబల్ గేమ్ ఆడడానికి ఛాన్స్ ఉందా? రీజన్ ఏంటంటే అమెరికా మన వైపు ఉంటుంది అన్నదానికి దెర్ ఈస్ నో డౌట్. కానీ ట్రంప్ మన వైపు ఉన్నాడు అనేటువంటి దానికి డౌట్ పడాలి. ఎందుకంటే ట్రంప్ స్థానంలో ఎవరున్నా సరే ఆ మద్దతు మనకు లభించేదండి. ఆయన ఎలా ఉన్నాయంటే అన్ప్రెడిక్టబుల్ గా ఉన్నాడు. ఒకటి ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేదండి. ఆ స్టేట్మెంట్ చాలా పెద్ద ప్రభావం చూపింది. ఇప్పుడు ట్రంప్ ఒక్క స్టేట్మెంట్ ఇస్తే పాకిస్తాన్ 100% 100 అడుగులు దూరం వేస్తుందండి. కారణం ఏంటి అంటే పాకిస్తాన్ చేస్తుంది తప్పు, మేము ఖండిస్తున్నాం, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని ఒక్క స్టేట్మెంట్ ఇవ్వమనండి. అసలు వారికి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ లేదు, అక్కడ మొత్తం పటాపంచలు అయిపోద్ది. ఇప్పుడు ఒక మారల్ బూస్టింగ్ అయిందండి. ఇప్పుడు తప్పని ఖండించకపోవడం కూడా ఒక పెద్ద తప్పే. అవును, ఇప్పుడు మనకి ఏం చెప్పకపోవడం తప్పే కదా, అది ఖచ్చితంగా తప్పండి. ఇప్పుడు భారతదేశానికి సపోర్ట్ ఇస్తున్నాం, మాకు మిత్రుడు అని చెప్పడం బానే ఉంది, కానీ అక్కడ తప్పు అయినటువంటిది కూడా నువ్వు బయట చెప్పకపోయినప్పుడు ఓహో మాకు మారల్ గా వెనకని సపోర్ట్ చేస్తున్నాడు అనేటువంటి ఆ యొక్క భావన ఏదైతే ఉందో వాళ్ళు మారల్ బూస్టింగ్ గా మారుతుందండి. కానీ ఇండియా అనేది ఒక బిగ్ మార్కెట్, గ్రోయింగ్ ఎకనామిక్ పవర్, ఏ విధంగా చూసుకున్నా అభివృద్ధి చెందుతున్న దేశంగా వెలుగొందుతోంది. రెండోది, అమెరికాకి భారత్ అవసరాలు ఎక్కువగా ఉన్నట్టు వాణిజ్య పరంగా కానీ సర్వీస్ సెక్టర్ పరంగా కానీ ఏ విధంగా చూసుకున్నా. ఇలాంటప్పుడు ట్రంప్ అంత నాగ్గా ఆలోచిస్తాడా? ఒకటే అండి, ఆయన ఎప్పుడూ కూడా తన యొక్క బ్రాండ్ ముందుకు తీసుకువెళ్ళాలి అమెరికన్స్ ముందర. రెండోది, అమెరికా ఫస్ట్ అనేటువంటిది ఏదైతే ఉంది ఈ సిచ్యువేషన్ ని అమెరికాకు అనుకూలంగా మార్చుకోవాలంటే ఇటు ఇండియాని డ్యామేజ్ చేయడం వల్ల ఆయనకి నష్టం లేదండి.
రెండోది పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం వల్ల మన ఇద్దరం కొట్టుకు చేస్తూ ఉంటాం. ఆ తర్వాత ఆయన చేసే బిజినెస్ ఎలాగ మనతో ఆయుధాల వ్యాపారం చేస్తూనే ఉంటాడు, వీళ్ళతో ఆయుధ వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఆ సిచ్యువేషన్ బట్టి అమెరికాకు అనుకూలంగా మార్చుకోవడానికి మాత్రమే అతని దృష్టి ఉంటుంది తప్ప అవుట్ రైట్ గా భారతదేశానికి సపోర్ట్ చేద్దాము అనేటువంటిది ట్రంప్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము. ట్రంప్ దగ్గర నుంచి ఎందుకంటే అన్ప్రెడిక్టబుల్ గా ఉన్నాడండి ఆయన ప్రతి స్టేట్మెంట్ అన్ప్రెడిక్టబుల్ గా ఉంది. ఓ పక్క నుంచి వచ్చిన వెంటనే ఆయన అధ్యక్షుడు అయిన వెంటనే మనకి భారత ప్రధానమంత్రికి కాల్ చేయడము, ఆ తర్వాత ఏమో మనం చాలా ఎక్స్పెక్ట్ చేయడం, ఆ తర్వాత ఏం జరిగిందండి మళ్ళీ ఉద్యోగాలు అనేటువంటి వాటిలో మాకు అమెరికా ఇతర దేశాల వారికి ఏమో మీ స్థానికులకే ప్రాధాన్యత కొన్ని తీసుకోవడం, కొన్ని సంఘటనలు మనకి భారతీయ విద్యార్థులకి కొంచెం కఠినంగా మారడం, వీసా రూల్స్ కఠినంగా మారడం, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటే వాళ్ళ దేశం కోసం ప్రయత్నిస్తున్నాడు అది ఒకటే కనిపిస్తుందని. కానీ అవుట్ రైట్ గా భారతదేశానికి సపోర్ట్ చేస్తున్నటువంటి సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ట్రంప్ ని మనం పూర్తిగా అవుట్ రైట్ గా తీసుకోకూడదు, అలాగని శత్రువుగా మార్చుకోకూడదండి. ఆయన్ని జాగ్రత్తగా ఏం చేయాలి, ఆయన శత్రువుని చేసుకోకుండా మనం ఆయన మన వైపునే ఉంచుకుంటూ మనకి మాక్సిమం ఆయన ఇద్దరికి అడ్వాంటేజ్ చేస్తాడు, మాక్సిమం అడ్వాంటేజ్ మనం తీసుకునే విధంగా తెలిసి అవతల వాళ్ళు మనం గేమ్ ప్లే చేస్తున్నారని తెలుసు, ఆ గేమ్ లో మనం మాక్సిమం అడ్వాంటేజ్ పొందడానికి ట్రై చేయాలండి. అంతే తప్ప అవుట్ రైట్ గా మనం సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయడానికి వీలేదు. రైట్. P5 దేశాల్లో మరో దేశం రష్యా. రష్యా ఎలా వ్యవహరించవచ్చు? రష్యా మనకి చిరకాల మిత్రుడిగానే మనం చెప్తామండి. అలాగే రష్యా నుంచి మనకు అనేక ఆయుధ ఒప్పందాలు కూడా జరిగాయి, గతంలో కూడా సహకరించారు. గతంలో జరిగినటువంటి వార్స్ అన్నిటిలో కూడా రష్యా కీలక పాత్ర పోషించింది. అలాగే ఇప్పుడు కూడా రష్యాకి భారతదేశానికి మధ్య శత్రుత్వం ఉండడానికి ఎటువంటి స్కోప్ మనకు కనిపించడం లేదు. అలాగే పాకిస్తాన్ ఇండియా రెండు పోల్చుకుంటే పుతిన్ మనకి చాలా దగ్గరగా భారతదేశంతో అవినాభావ సంబంధం ఉంది కాబట్టి ఆ రష్యా యొక్క సపోర్ట్ మనకే ఉంటుందండి. అన్నిటికంటే S-400 వెపన్ సిస్టమ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మనం అక్కడి నుంచే తెచ్చుకుంటున్నాం అండి. రైట్ సార్. ఇక P5 దేశాల్లో మరో కీలక దేశం బ్రిటన్ అండి. బ్రిటన్ ఆల్రెడీ మొదటి నుంచి కూడా చూసుకున్నప్పటికీ ప్రస్తుతం కనుక మనం చూస్తే వాళ్ళు బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ ఈ రెండు దేశాలు కూడా అవుట్ రైట్ అవునండి ఉన్నాయి కాబట్టి ఈ రెండు దేశాలు కూడా అవుట్ రైట్ గా స్టేట్మెంట్ ఇచ్చేసాయి. ఎందుకంటే వాళ్ళు కూడా సఫరర్సే అండి, దే ఆర్ ఆల్సో సఫరర్స్ ఆఫ్ టెర్రరిజం. ఈ రోజు భారతదేశానికి ఒక అవకాశం దొరికింది, ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నటువంటి పాకిస్తాన్ ఏదైతే ఉందో దాన్ని న్యూట్రల్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే మన వైపు ధర్మం కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఎకనామిక్ ప్రాస్పరిటీ ఎదుగుతున్నటువంటి భారత్తో స్నేహం చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నటువంటి విషయం అవుట్ రైట్ గా గుర్తించారు. పాకిస్తాన్తో స్నేహం చేయడం వల్ల వాళ్ళకి ఉపయోగం లేదు, పోనీ పాకిస్తాన్తో స్నేహం చేయడం వల్ల భారత్కు నష్టం చేయడం వల్ల కూడా వాళ్ళకి ఉపయోగం లేదు. కాబట్టి బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ మాత్రం అవుట్ రైట్ గా చాలా ఓపెన్ గా వాళ్ళు డిప్లొమాటిక్ పాలసీలో చెప్పడం జరిగింది. కాబట్టి మన వైపే ఉందండి వాళ్ళది. రైట్. ఇదంతా అయిపోయింది. ఇప్పుడు మన సరిహద్దు దేశాలు అయితే సరిహద్దు దేశాలు అంత పవర్ఫుల్ గా లేవు. అవును. కంపారిటివ్లీ ఇప్పుడు పాకిస్తాన్ మనతో పోల్చుకుంటే చాలా వీక్ గా ఉంది అన్ని రకాలుగా, అటు సైనిక బలగం పరంగా కానీ ఆర్థిక వ్యవస్థ కానీ అన్ని రకాలుగా. ఇక శ్రీలంక ఇప్పుడిప్పుడే కోలుకునే పరిస్థితిలో ఉంది. నేపాల్ ఎవరు సాయం చేస్తే కానీ ముందుకు వెళ్ళలేని పరిస్థితి నేపాల్ ఉంది. భూటాన్ అత్యంత పేద దేశం, దాని వాతావరణం మనకి తెలుసు. అంటే వీళ్ళు అంతా ఒక ఎత్తు. బంగ్లాదేశ్ ఇప్పుడు బంగ్లాదేశ్ ఏర్పడడానికి మనం కారణం అయ్యాం. మనం పాకిస్తాన్తో యుద్ధం చేసి బంగ్లాదేశీయులు వాళ్ళు విముక్తి పోరాటానికి మనం మద్దతు ఇవ్వటం వల్ల, మనం పాకిస్తాన్పై యుద్ధం కలవడం వల్ల బంగ్లాదేశ్ అనే ఒక దేశం ఏర్పడడానికి మనం కారకులయ్యాం. బట్ బంగ్లాదేశ్ తీరు ద్వైపాక్షికంగా మనం చూస్తే గత ఏడాదిన్నరగా వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు ఎలా వ్యవహరించవచ్చు బంగ్లాదేశ్? బంగ్లాదేశ్ బేసికల్గా ఏంటంటే యాంటీ హిందూగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి స్థానికుల మీద హిందువుల మీద దాడులు చేయడం, అలాగే రోహింగ్యాలు వీళ్ళందరూ కూడా అక్రమంగా బంగ్లాదేశ్ వీళ్ళందరూ కూడా వలస రావడం, ఇవన్నీ చూస్తే ప్రస్తుతానికి బంగ్లాదేశ్ కి భారతదేశానికి మధ్య సహృద్భావ వాతావరణం అయితే లేదండి. అయితే ఇంకొక షేక్ హసీనాకు మనం ఆశ్రయం కూడా ఇచ్చామండి. కాబట్టి ఆ రిలేషన్స్ అనేటువంటివి పాడయ్యాయి. అదే విధంగా కనుక చూస్తే ఇప్పుడు పాకిస్తాన్ ఒక కోపంతో ఉందండి, అసలు బంగ్లాదేశ్ విడిపోవడానికి కారణం భారతదేశం అని చెప్పేసి ఈ టైంలో ఇప్పుడు ఆ యొక్క మతాన్ని వాళ్ళ మత మౌఢ్యాన్ని తీవ్రవాదాన్ని ఏకం చేసుకుని వాళ్ళు ఏకమయ్యేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అయితే అన్నిటికంటే ఆఖరికి ఈ స్టేట్మెంట్ కూడా వచ్చిందండి. బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఏమంటాడంటే ఇప్పుడు భారతదేశం అంగీకరిస్తే గనక పాకిస్తాన్ కి భారతదేశానికి సయోధ్య కుదిర్చి కాశ్మీర్ సమస్యకి సమాధానం చెప్తాను ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చాడండి. బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు మధ్యకి వస్తుందండి, మన యొక్క సమస్యను తీరుస్తామని. ఎంత ఫన్నీగా తయారైందండి. కాబట్టి బంగ్లాదేశ్ మాత్రం మనకి సపోర్ట్ ఉంటుంది అనేటువంటిది లేదు. అది అటాక్ కూడా అవ్వచ్చండి, అటు సైడ్ నుంచి కూడా అటాక్స్ జరగచ్చు. రైట్. ఇప్పుడు డిబేట్లో జాయిన్ అవుతున్నారు శ్రీనివాస్ గారు, మన రిటైర్డ్ ఆర్మీ మేజర్ కృష్ణారెడ్డి గారు. కృష్ణారెడ్డి గారు నమస్తే సార్.
కృష్ణారెడ్డి గారు నమస్తే. నమస్తే నమస్తే సార్. రైట్ రైట్. కృష్ణారెడ్డి గారు, అదే అంటే ఎవరు ఎటువైపు అనే దానిపైన మనం డిబేట్ చేస్తున్నాం. అంటే మనకి అనుకూలంగా ఉన్న దేశాలు ఏంటి, మనకి ప్రతికూలంగా ఉన్న దేశాలు ఏంటి, పాకిస్తాన్కు అనుకూలంగా ఉండే దేశాలు ఏంటి, దాని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది ఒకవేళ యుద్ధం వస్తే? కృష్ణారెడ్డి గారు హలో. ఆడియో యా యా సార్ వినిపిస్తుందా? నేను వినిపిస్తుంది సార్, చెప్తుంది వినిపిస్తుంది, మాట్లాడండి సార్. ఓకే సార్, ఈరోజు ఆల్రెడీ మనము డిప్లొమాటికల్ గా అరౌండ్ 53 కంట్రీస్. సార్ టీవీ చూడదు సార్, డైరెక్ట్ మాట్లాడండి సార్, మీ ఫ్రేమ్ వస్తుంది. డైరెక్ట్గా మాట్లాడండి సార్. యా, సో ఇప్పటివరకు మనము ఆల్మోస్ట్ ఆల్ 50 కంట్రీస్ ని మనము కవర్ చేశాము. దౌత్య ప్రకారంగా మనకు సపోర్ట్ ఏదైతే ఉందో సపోర్ట్ ఇస్తున్నట్టుగా. ఈ రోజు మనకి చైనా అట్లాగే టర్కీ 2 కంట్రీస్ తప్ప మేబీ కొన్ని ముస్లిం కంట్రీస్ ఉండిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, ఇవి తప్ప మిగతా అన్ని కంట్రీస్ కూడా మనతో ఉన్నాయి సార్. అయినా మన ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తున్నప్పుడు వేరే కంట్రీస్ వచ్చి మనకి సొల్యూషన్ ఇచ్చేటటువంటి పరిస్థితిలో లేదు. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గారికి, అమెరికా ట్రంప్ గారికి భారతదేశం సజెషన్ ఇచ్చి వాళ్ళ మన ఒపీనియన్ ని వాళ్ళతో లింక్ చేసినప్పుడు మనం విన్ అవుతున్నప్పుడు ఇక వేరే కంట్రీస్ గురించి ఐ డోంట్ థింక్ వేరే అంటే ఎవరైనా వ్యతిరేకిస్తున్నారని చెప్పడానికి అయితే లేదు. ఓకే, సో ఐ థింక్ ఈరోజు ఏకాకి అయిపోయింది పాకిస్తాన్. వాళ్ళ పరిస్థితి గందరగోళంగా ఉంది. అండ్ డెఫినెట్లీ అంటే ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ అరైవ్ చేసుకున్నామనే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అండ్ వాళ్ళ ఫైటర్స్ కూడా అదర్ ఎండ్కు వెళ్ళి హైడౌట్ చేసేటటువంటి పరిస్థితి, F-16s కూడా. అండ్ ఉండేటటువంటి ఒకే ఒక ఫ్లైట్ ఏదైతే ఉందో రష్యా ఫ్లైట్, దాంతో వీళ్ళు యుద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ భయాందోళనతో తిరుగుతున్నారు. ఆర్మీ చీఫ్ కూడా అడ్రస్ లేదు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో న్యూక్లియర్ వెపన్ అని చెబుతూ భయపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సాహిన్ రేంజ్ ఎంత అండి? 280 కిలోమీటర్స్. మన అగ్ని 5 ఒకసారి మనం చూసినట్టయితే అగ్ని 5250 కిలోమీటర్స్ వరకు మనం ఛేదించగలం. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్ లో నేనేమంటానంటే ఇక మనము యాక్షన్ అంటే ఒక సమయం కోసం మనము వేచి చూడాల్సిందే. అండ్ కొంచెం స్ట్రాటజీ మారుస్తున్నటువంటి సందర్భం. ఫుల్ టైం వార్ కాకుండా టార్గెట్ బేస్డ్, ప్రియారిటీ బేస్డ్, ప్రియారిటైజ్డ్ గా ఎవరిని మనం టార్గెట్ చేయాలి అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి డిలే. సో మనకు తెలుసు ఎవరైతే ఆసిఫ్ ఉన్నాడో, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, ఈజ్ అ ఫస్ట్ టార్గెట్. తర్వాత టెర్రరిస్ట్ గ్రూపులు, అలాగే POK, ఈ 4 ముఖ్యమైనటువంటివి. తర్వాత వాళ్ళని భిక్షగాళ్ళని చేయాలి అని అంటే ఇస్లామాబాద్ ఆర్మీ హెడ్ క్వార్టర్ లోనే మన ఆర్మీ చీఫ్ దొరికేటటువంటి అవకాశం ఉంది. అక్కడ బాంబులు పడాల్సిందే. అట్లాగే హఫీజ్ సయీద్ అండ్ అదర్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా టార్గెట్ చేయటం జరుగుతుంది. హఫీజ్ సయీద్ ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఆయన జైల్లో లేడు, లాహోర్ లో ఒక విలాసవంతమైన భవనంలో ఉంటున్నాడన్న వీడియోలు వచ్చాయి. ఆర్మీకి సంబంధించినట్టయితే ఫుల్ ప్లెడ్జ్డ్ గా ఆర్మీ ఉంది. అండ్ S-400 యా మీరు అడగండి. రైట్. కృష్ణారెడ్డి గారు, అంటే పాకిస్తాన్కి కేవలం చైనా, టర్కీ మాత్రమే మద్దతు తెలిపే ఛాన్స్ ఉందా? ఒకవేళ చైనా పాకిస్తాన్కు మద్దతు ఇస్తే అది పెద్ద బలంగానే అనుకోవచ్చా? కృష్ణారెడ్డి గారు సార్, ఇప్పుడు ఏదైనా కూడా పాకిస్తాన్ మనము భిక్షగాన్ని చేయాలి అని అంటే వాడు బయటికి వెళ్ళి వస్తువులు కొనాలి. చైనా ఏం ఫ్రీగా ఇవ్వదు. చారిటీ వర్క్ ఏం చేయట్లేదు సార్ చైనా. చైనా ఈజ్ నాట్ గోయింగ్ టు డూ ఎనీ చారిటీ వర్క్ టు పాకిస్తాన్. వాళ్ళు ఒక వెపన్ X అమౌంట్ ఉంటే Y అమౌంట్ వసూలు చేసేటటువంటి పరిస్థితి. సో ఎక్కడ ఏదైనా కూడా కొనాల్సిందే. ఇక
టుర్కీ ఏదైతే ఉందో టర్కీ ఇప్పటివరకు మనకి వాళ్ళు ఫ్లైట్ రీఫ్యూల్ కోసం ఫ్లైట్ దిగితే వెపన్స్ తెచ్చారని చెప్పారు. అండ్ ఇంకొకటి కమ్యూనికేషన్ కూడా అది రాంగ్ అనేది నిరూపించడం జరిగింది. టుర్కీ గవర్నమెంట్ ఏదైతే ఉందో టుర్కీ గవర్నమెంట్ నిర్ధారించింది ఇది కమ్యూనికేషన్, మేము ఇచ్చినటువంటి కమ్యూనికేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి కమ్యూనికేషన్ రాంగ్ అని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ డ్రామాలు జరుగుతున్నాయి సార్. మనల్ని భయపెట్టి మభ్యపెట్టి ఏదో చేద్దామో, ఏదైనా కంట్రీ వస్తుందేమో, న్యూక్లియర్ వెపన్ పేరు తీసుకుంటే ఎవరైనా వచ్చి కాపాడతారేమో అనే పరిస్థితుల్లో ఉన్నారు. అప్పట్లో ఓపీ విజయ్ టైంలో కానివ్వండి, ఓపీ ఆపరేషన్ పరాక్రమ్ టైంలో కానివ్వండి, అదృష్టవశాత్తు అమెరికా మీడియేట్ చేసి మనల్ని బుజ్జగించడం జరిగింది. సో మనం ఒక బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీగా మనము మన లీడర్షిప్ అది యాక్సెప్ట్ చేసి ముందుకు తీసుకెళ్లటం జరిగింది. కానీ దానికి ప్రతిఫలం ఏంటి? డెడ్ బాడీస్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, డెడ్ బాడీస్ ఆఫ్ కామన్ పీపుల్, డెడ్ బాడీస్ ఆఫ్ టూరిస్ట్. ఇది మనం ఇక పైన టాలరెన్స్ లేదు సార్. సో ఈసారి యాక్షన్ జరుగుతుంది. అండ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్ రెడీ. మీకు తెలుసు ప్రధానమంత్రి గారు కూడా ఫుల్ ప్లెడ్జ్ గా పవర్స్ ఇచ్చారు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కి. నౌ దే ఆర్ ఇన్ టు ద సెలెక్టింగ్ ద టార్గెట్స్. సమయ సందర్భాన్ని బట్టి ఎక్కడ కొట్టాలో ఎలా కొట్టాలో వారికి తెలుసు. సో టార్గెట్స్ ఫిక్స్ అయి ఉన్నాయి. అండ్ మనం డిఫెన్సివ్ గా అఫెన్స్ చేసేటటువంటి ప్రయత్నంలో ఉన్నాం మనం. అండ్ ఇది చేయబోతున్నాం కూడా. ఎస్ సార్. రైట్ సార్, మీరు లైవ్లోనే ఉండండి. అంటే శ్రీనివాస్ గారు, అంటే స్ట్రాటజిక్గా అంటే బిగ్ వార్ రాకపోవచ్చు కానీ బిగ్ టార్గెట్స్ని అయితే రీచ్ అయ్యేటట్టుగానే వ్యూహం ఉండబోతుంది అన్నది ఒకటి. అవునండి. రెండోది, ఇప్పుడు అమెరికా సపోర్ట్ ఇచ్చిన వ్యాపారమే. అంటే మా ఆయుధాలు కొనుగోలు చేయాలి, మాతో మీరు బిజినెస్ పెట్టుకోవాలనేది. అదే థియరీ ఇప్పుడు కృష్ణారెడ్డి గారు చెప్తున్నారు. అంటే చైనా పాకిస్తాన్కు మద్దతు ఇచ్చే వాతావరణం ఉన్నా ఖచ్చితంగా అంత ఈజీగా ఏదో చారిటీగా తమ్ముడు రారా నీకు నేను మద్దతు ఇస్తాననేది స్కోప్ ఉందండి. వన్ మోర్ స్కోప్ ఉందండి. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఫర్ మనీ. ఇప్పుడు అమెరికాకి హిందూ మహాసముద్రంలో డిగో గార్షియాలో ఒక స్ట్రాటజిక్ పాయింట్ ఉందండి ఇక్కడ. అలాగే ఇప్పుడు కొన్ని ప్లేసెస్ నేను తీసుకుంటాను, ఆ ప్లేసెస్ బార్గెనింగ్ గా ఇప్పుడు మాకు యొక్క అమెరికా యొక్క స్థావరం ఇక్కడ పాకిస్తాన్ లో ఈ ప్లేస్ లో ఉంటుంది, లేదా చైనా కూడా అడగచ్చు, ముఖ్యంగా చైనా అడగచ్చండి, మాకు ఈ ప్లేసెస్ లో మాకు స్థావరాలు కావాలి, ఇన్ బార్గెన్ మీ సహాయం చేయడం, ఎక్స్చేంజ్ ఆఫ్ ఏరియాస్ అండి. ఆ విధంగా కూడా మనకి ఈ డీల్ అనేటువంటి జరగడానికి స్కోప్ ఉంది. అండ్ మనం ఉంటుందండి సపోర్ట్ అయితే. ఈ బ్రాట్ అవుట్ వెరీ వ్యాలిడ్ పాయింట్. డబ్బులు అయితే ఉండాలి చేయడానికి, బట్ సమ్ టైమ్స్ స్ట్రాటజికల్ గా కొన్ని లొకేషన్స్ ఎక్స్చేంజ్ పరంగా కూడా సైనిక సహాయం అనేటువంటి జరుగుతుందండి. ఆ విధంగా కూడా అదొకటి ఉంటుంది. కాబట్టి మనం ఎలాగా ఈ యొక్క అమెరికా ఏదైతే ఉందో అమెరికాని మనం అవుట్ రైట్ గా తీసుకోవడానికి వీల్లేదు, అలాగని చెప్పి శత్రువుని చేసుకోవడానికి అంతకంటే వీల్లేదు. మనం మ్యాక్సిమం బెనిఫిట్ తీసుకోవడానికి ట్రై చేయాలి. చైనా అవుట్ రైట్ గా ట్రస్ట్ చేయకూడదండి, అవుట్ రైట్ గా ట్రస్ట్ చేయకూడదు ఇంకా చైనాని. అలాగని చెప్పి ఇప్పుడు వాళ్ళతో మనం సంబంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం లేదండి. ఓకే, ఆ విధంగా. రైట్. కృష్ణారెడ్డి గారు, ఈ సరిహద్దు దేశాల్లో మనకి ఎంతవరకు సపోర్ట్ లభించే ఛాన్స్ ఉంది మన సరిహద్దు దేశాల్లో? కృష్ణారెడ్డి గారు. రైట్, కొంత టెక్నికల్ సమస్య వచ్చింది. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మనం ఇన్ డీటెయిల్గానే మాట్లాడాం. అంటే ఎవరి మద్దతు ఎందుకు ఉంటుంది ఏంటి అనే దీనిపైన ఎలా చూసుకున్నా లార్జెస్ట్ సెన్స్లో దాదాపు 53 దేశాలు భారత్ మద్దతుగా ఉన్నాయన్నది ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్. ఎందుకంటే మనం ఒక బిగ్ డెమోక్రసీ కంట్రీ అవ్వటం, మనం అందరితో కొంచెం ఆ తరహాగా ద్వైపాక్షికంగా సత్సంబంధాలని నిలుపుతుండడం అనేది కూడా మనకి ఈ టైంలో అడ్వాంటేజ్ పాయింట్గా ఉంది. ఖచ్చితంగా యుద్ధం అనేది ఖాయం అంటున్నారు, బట్ అది భారీ యుద్ధమా లేదంటే కార్గిల్ వార్ లాంటి మిడిల్ వార్ఫేరా అనేది బట్ మనం చూడాలి. ఒక అలాగే పాకిస్తాన్ మంత్రి అన్నట్టుగా 36 గంటల్లో సైనిక చర్య అన్నారు కాబట్టి ఒక 24 గంటలు అయిపోయింది, ఇంకా 12 గంటలే ఉంది. చూద్దాం ఇంకా ఏం జరగబోతుందో. ఇది ఒకవేళ యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో ప్రపంచంలో ఏ దేశాలు ఎవరికి మద్దతు తెలుపుతున్నాయి, పాకిస్తాన్ వైపు ఎవరు, భారత్ ఎవరు అన్న దానిపైన 10 టీవీ ఇన్ డీటెయిల్డ్ డిబేట్ అండ్ అనాలిసిస్. భారత్ కు దాదాపు ప్రపంచంలో కీలక దేశాల్లో 53 దేశాలు మద్దతు తెలుపుతున్నాయి. P5 దేశాల్లో ఒక్క చైనా తీరే కొంత అనుమానాస్పదంగా ఉంది, కానీ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా ఈ 4 దేశాలు భారత్తో ఉండడం అనేది రియల్లీ ఇది ఒక రకమైన బిగ్ అడ్వాంటేజ్ మన భారత్కు. ఒకవేళ యుద్ధం కనుక వస్తే మనకి తిరుగులేదన్న ఒక వాతావరణం అయితే ప్రపంచవ్యాప్తంగా క్రియేట్ అయిపోతుంది. ఇది వాటి స్పెషల్ డిబేట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు.